శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా 5వ రోజు శ్రీ మహాలక్ష్మీదేవిగా భక్తులకు అమ్మవారి దర్శనం ఇచ్చినట్లు ఆలయ ప్రధాన అర్చకులు చింతలపాటి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి, చింతలపాటి నాగ వెంకట పవన్ కుమార్ శర్మ వెల్లడించారు. శుక్రవారం భీమనవారిపేట పాల ఫ్యాక్టరీ ఎదురుగా ఉన్నటువంటి శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో ప్రత్యేక కుంకుమ పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ దసరా శరన్నవరాత్రుల సందర్భంగా 5వ రోజు శ్రీ మహాలక్ష్మీదేవిగా భక్తులకు అమ్మవారు దర్శనం ఇచ్చారని ఈ సందర్భంగా వారు తెలిపారు. నవరాత్రులను పురస్కరించుకొని ఆలయంలో భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కమిటీ వారి పర్యవేక్షణలో తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సంవత్సరం దసరా 11 రోజులు రావడంతో 11 రోజులు 11 అవతారాలతో అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తున్నారని సందర్భంగా వారు తెలిపారు. चंद्रां गृह्णीं लक्ष्मीं जातवेदो महावः तां महावः जातवेदो लक्ष्मीमुपगामिनीं आम्भोस्मितां हिरण्यप्राकारामास्त्रां जलोके देवनिष्ठामुदारां तां पद्मिनीं शरणमहं प्रपद्ये अलक्ष्मीर्षिणाध्वानुने आदित्यवृते तपदोषिया वनस्पतिस्तववृक्षोदबिल्वः दस्यवलानिदपसानुन्दमायान्तरायाश्च भाग्या लक्ष्मीः वैद्वान्देवसगट्टे विश्वमरिदासः विष्णुराजावान्येष्ठामलक्ष्मीर्नाथयाम्यः अभो देवसमृद्धिञ्च धर्मानिर्मृतमेतुराः तामहावहजातवेदो लक्ष्मीमुपगामिनीं यस्यां हिरण्यं रसो गङ्गावो दास्योश्वानो विन्देयं पुर्यानहो नारेभ्ये च विद्महे विष्णुवत्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात्। अम्बारि सहस्रनामे नमः। श्रीमाता श्रीमहाराज्ञे श्रीवत्सुंहासनेश्वरी शिरग्निवृत्तसम्भोधा देवकार्यमुद्यता द्वितीयद्वारसहस्राभागुरुभावसंहिता। ॐ ह्रीं क्लीं श्रीं विद्यायै नमः। ॐ ह्रीं क्लीं श्रीं गतायै नमः। ॐ ह्रीं क्लीं श्रीं अनन्तविद्यायै नमः। ॐ ह्रीं क्लीं श्रीं नित्यामंगलानि भवन्तु नमस्करोमि। ते बोलो महालक्ष्मी माता की जय। जय दुर्गा भवानी की जय। मां परमेश्वर की जय। अखिलांडेश्वर की जय। आदिपराशक्ति की जय। जय दुर्गा भवानी की जय। चलो पूरा अक्षर ओम राजाधिराजाय प्रसन्नदाहिने नमो विष्णुं भवामहे कामेश्वरो वैष्णवो ददातु वेदाय वैष्णवाय महाराजाय नमः। ओम तद्ब्रह्मा ओम तद्वायु ओम तदात्मा ओम तत्सत्यो ओम तत्र हनुमन्त्रविहाय विष्णुमूर्तिः ओम यज्ञत्वं ऋकारस्तवन्त्रं तत्रत्वं ब्रह्मत्वं प्रजापतिः चन्ददा महाभो ज्योतिरसोमृतं ब्रह्मभूश्वरो ईशानः सर्व गुरुविष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परब्रह्मस्मै श्री गुरवे नमः। महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्। భక్తమాశ్రేంద్ర గుణ విజ్ఞప్తి శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర పంచముఖాంజనేయ స్వామి వారి సన్నిధానంలో 5వ రోజున అమ్మవారి స్వరూపులైన మహాలక్ష్మీదేవిగా వాళ్ళు అలంకరణ చేశాం. భక్తులందరూ కూడా చాలా విశేషంగా ఈ పూజాది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈరోజు అమ్మవారి యొక్క స్వరూపం
మహాలక్ష్మీదేవి ఈ యొక్క విష్ణుమూర్తి వారి యొక్క భార్య లక్ష్మీదేవి ఎక్కడ సంచరిస్తుందో అక్కడ అష్టైశ్వర్యాలతో తొలతూగుతుంటారు. అంతేకాకుండా ఈ భూలోకంలో శ్రావణ మాసం నుంచి ఆశ్వీజ మాసం వరకు కూడా అమ్మవారు భూలోక సంచారం చేస్తుంటుంది. ఈ సమయంలో ఎవరైతే అమ్మవారిని పూజిస్తారో వాళ్ళ ఇంట్లో స్థిరలు కురిపిస్తుంది. ఇటువంటి మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ ఈరోజు అమ్మవారి యొక్క విశేషం చాలా విశేషం. అమ్మవారు మహాలక్ష్మీదేవి. ఈ అమ్మవారి పూజ చేసిన వాళ్ళందరికీ కూడా ఈ దరిద్రం ఏంటో తెలియకుండా సర్వ సుఖాలు భోగాలు ఐశ్వర్యాలు కూడా అనుభవిస్తారు. అటువంటిది ఈ అమ్మవారిని ఈరోజు పూజ చేయడం చాలా విశేషం. అంచేత భక్తులంతా కూడా ఈ మహాలక్ష్మీదేవి దర్శనం చేసుకొని అమ్మవారి అనుగ్రహాన్ని పాత్రలుగా కోరుతున్నాం. అలాగే దేవస్థాన ప్రధానర్చకుడుగా చిత్రపాటి వెంకటేశ్వర శాస్త్రి, సహాయకుడుగా నాగకుమార్ శర్మ, అట్లాగే దేవస్థాన కమిటీ వారి సారథ్యంలో ఈ కార్యక్రమాలు కూడా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. కావున భక్తులంతా కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలుగా కోరుతున్నాం. సర్వే జనాః సుఖినో భవంతు. శ్రీర్భ్యో నమః. హరి ఓం. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. భక్త మహాశైలందరికీ దసరా శరన్నవరాత్రి శుభాకాంక్షలు. నేటి అలంకారము శ్రీ విజయదుర్గా రామలింగేశ్వర పంచముఖాన్య స్వామివారి దేవస్థానంలో నేటి అలంకారం శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారం. ఈరోజు ఉదయం నుంచి మాధ్యాహ్నిక సమయం వరకు మహాలక్ష్మిని వేలాది మంది భక్తులు దర్శించుకొని అమ్మవారి యొక్క అనుగ్రహ పాత్రులయ్యారు. అట్లాగే మన దేవాలయంలో మనకి ప్రతినిత్యము జరిగే విధంగా సామూహిక కుంకుమార్చనలు అంగరంగ వైభవంగా జరిగినవి. ఈ రోజు ఉదయం నుంచి మాధ్యాహ్నిక సమయం వరకు అంగరంగ వైభవంగా కుంకుమార్చనలో మహిళా భక్తులు పాల్గొని విడివిడిగా తమ గోత్రనామాలు చెప్పుకొని సామూహికంగా కుంకుమార్చనలో పాల్గొన్నారు. ఈ కుంకుమార్చనలో పాల్గొన్న భక్తులకి సిరి సంపదలన్నీ పెరగాలని మహాలక్ష్మిని ప్రార్థన చేయడం జరిగింది. ఈ మహాలక్ష్మి అమ్మవారికి కుంకుమార్చన చేస్తే ఇంట్లో సిరి సంపదలు పెరుగుతాయని పురాణ ఇతిహాసాల్లో చెప్తాం జరిగింది. అట్లాగే భక్తులు ఇవాళ మహిళా భక్తులు సామూహికంగా వచ్చి ఈ కుంకుమార్చనలో పాల్గొనడం జరిగింది. ఉదయం 7:30కి ఒక బ్యాచ్, 8:30కి ఒక బ్యాచ్, అట్లాగే 11ంటికి ఒక బ్యాచ్ చేయటం జరిగింది. చాలా విశేషంగా ఈ కుంకుమార్చనలో భక్తులు పాల్గొని అమ్మవారి యొక్క నామస్మరణ ఓం శ్రీమాత్రే నమః, ఓం అంటూ శ్రీ మహాలక్ష్మీ దేవతాయ నమః అంటూ నామస్మరణం చేస్తూ అమ్మవారు కుంకుమ వేస్తూ అమ్మవారి యొక్క అర్చనలో పాల్గొన్నారు. అట్లాగే ఈ రోజు మహాలక్ష్మి అవతారం దర్శించుకున్న వారికి ఇంట్లో సిరి సంపదలు పెరగాలని చెప్పి మహాలక్ష్మీదేవిని ప్రార్థిస్తూ, అట్లాగే మా ఆలయ కమిటీ వారు కానీ ప్రధాన అర్చకులు చింతలపాటి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, సహాయ అర్చకులు నేను నాగవెంకట పనుమార్ శర్మ, మా కమిటీ వారు ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా పరిపూర్ణం చేశాము. అట్లాగే మిగతా రోజులు కూడా అంగరంగ వైభవంగా ఈ దసరా శరన్నవరాత్రులు చేయాలని కమిటీ వారిని కోరుచున్నాము. అట్లాగే కమిటీ వారు మాకు సహకరిస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. కావున భక్తులు కూడా ఈ కార్యక్రమంలో విడివిడిగా మీరు వచ్చి సామూహిక కుంకుమార్చనలో పాల్గొని అమ్మవారి ఒక అనుగ్రహ పాత్ర అవ్వాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే రేపటి దినమునందు లలితా త్రిపుర సుందరీదేవి అలంకారము, ఈ లలితా త్రిపుర సుందరీదేవి అలంకారము ఈ అమ్మవారిని దర్శించుకుంటే చాలా విశేషము. కావున భక్తులు రేపటి దినం నందు కూడా వచ్చి ఈ లలితా త్రిపుర సుందరిని దర్శించుకొని కుంకుమార్చనలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. సర్వే భక్తజనానాం ఆయు ఆరోగ్యైశ్వర్యాఫల సిద్ధిరస్తు. Like, subscribe and press the bell icon for new updates.